బీఆర్ఎస్ మీద కోపంతో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదని రేవంత్ సర్కార్పై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ది బురద రాజకీయమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. వర్షాల వల్ల నదులకు భారీగా వరదలు వచ్చాయి. ఒక్కరోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. అయినా మిడ్ మానేరుకు ఇంకా నీరు ఎందుకు వదలడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రిజర్వాయర్ల విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాశారని అన్నారు. సాగునీరు సముద్రం పాలు చేస్తున్నారని చెప్పినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సాగునీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మీద కోపంతో రైతులను ఆగం చేయొద్దు, తక్షణమే ప్రాజెక్టుల నుంచి నీరు వదలాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు. విలువ రైతులకు తెలుస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు. నీకు కొత్త శాత కాకపోతే చెప్పు, వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కాళేశ్వరం కూలింది అన్నాం కదా, నీళ్లు నింపితే ఎట్లా? కూలిందంటే మరి ఇప్పుడు నీళ్లు వస్తే జనం దంతరేమో, జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. అరే వరదకాలు ఓపెన్ చేయవిందయ్యా నువ్వు. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఆల్రెడీ 61 టీఎంసీలు వచ్చినాయి. దాని సామర్థ్యం 80 టీఎంసీలు. 61 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి. 151,000 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది. అంటే రోజుకు 15 టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా? ఎందుకు వరద కాలువల ద్వారా నీళ్లు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? ఎస్ఆర్ఎస్పీ నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? అంటే మిడ్ మానేర్ లో 30 టీఎంసీల మిడ్ మానేర్ లో ఆడ ఉన్నది 10 టీఎంసీలే, ఇంక 20 టీఎంసీల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్లు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది. ఇవాళ ఎల్ఎండిలో కూడా 24కు 7 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. 24కు ఎల్ఎండిలో 7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్ లో 30కి 10 ఉన్నాయి. అక్కడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, ఎల్ఎండి నిండుతుంది. కానీ ఎందుకు నింపుతలేవు? నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వస్తావు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు. ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 60% డ్యాములు ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు? మాకు వేయండి శిక్ష, మేము అనుభవిస్తాం. కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదేం చిల్లర రాజకీయాలు? అరే కట్నింట్ల లెక్క, పెట్టె పొయ్యి లెక్క రెడీగా మోటార్లు, కాళేశ్వరం మోటార్లు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని, మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు. మీరు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పింది. ఇలా నీళ్లు వస్తే మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్ లాంచ్ చేస్తలేరు ఈ రోజు. అరే ఒకటి నీళ్లు సముద్రం పాలు చేస్తారు. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు.